ఛానల్ మోర్ అండ్ మోర్. సో ఇవాళ అయితే మనం కాలీఫ్లవర్ కొబ్బరి మసాలా ఎలానో చూసేద్దాం. ముందుగా కొబ్బరి ముక్కలు, అలానే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి. ఇక్కడ చూసారా వెల్లుల్లిపాయలు అన్నిటికీ కూడా మొలకలు వచ్చాయండి. అదే చూపిస్తున్నాను. నేనైతే మట్టిలో కూడా పాతాను, చిన్న మొక్కలాంటిది వచ్చింది. అదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలానే ఏలకలు, లవంగం, దాల్చిన చెక్క కూడా తీసి పెట్టుకున్నాను. వీటితో పాటు మనం 2 బంగాళదుంప, అలానే ఒక కాలీఫ్లవర్ తరి పెట్టేసుకోవాలండి. తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని వేడి చేసుకోవాలండి. బాగా వేడయ్యాక ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఇదైతే మనం మసాలా పేస్ట్ చేసుకుంటాం కదా, కొబ్బరి మసాలా పేస్ట్ కోసం అనేది ఇది. సో ఫస్ట్ తీసుకున్న ఏలకలు, లవంగం, దాల్చిన చెక్క ఉన్నాయి కదా, అవైతే వేసుకుంటున్నానండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగుతుండగా మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అయితే అవి కొబ్బరి చిప్పలో హాఫ్ ముక్కేనండి, ఎక్కువ కాదు. ఎక్కువ వేసుకున్నా కూడా మనకి కొబ్బరి వల్ల రుచి పోతుంది కదా, అందుకని హాఫే వేసుకున్నాను. వాటిలోనే అల్లం, వెల్లుల్లి, అలానే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవైతే బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగుతుండగా మనం టొమాటోస్ కూడా తరిగి పెట్టేసుకున్నాం, అవి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇదేనండి మనకి కొబ్బరికాయ పేస్ట్కి అయితే ఇదే మసాలాకి, ఇంకేం వేయడం లేదు. ఇదే బాగా మగ్గిపోవాలి, బాగా ఫ్రై అవ్వాలి. ఆ వాటర్ అది ఉండకుండా, టొమాటోస్ పచ్చివాసన ఉండకుండా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ పోపు అయితే వేసేసానండి. ఇది క్లిప్ మిస్ అయింది. సో ఇందులో ఏంటంటే కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. అవి వేడెక్కాక కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు కూడా వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, బంగాళదుంప ముక్కలు, అలానే కాలీఫ్లవర్ ముక్కలు కలిపి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని సాల్ట్, పసుపు కూడా వేసుకుంటున్నాను. బాగా వేయించుకున్నాను ఇక్కడ చూసారా. అలానే కొంచెం ఇంగువ. నెక్స్ట్ ఇక్కడైతే ముక్కలు కొంచెం బాగా వేగేయండి. వేగాక కొంచెం వాటర్ వేసి మూత పెట్టాను. చూసారా ఎలా ఉడికిందో. ఈలోపు మనకు అక్కడ మసాలా అనేది పేస్ట్ చేసేసుకున్నాను. ఇదైతే పేస్ట్ లాస్ట్లోనే వేసుకోవాలండి. ముక్కలు అవి బాగా ఉడికేకేని, ఉడకకుండా వేసుకుంటే మరి ఇంక మనకి ఉడకదు. పేస్ట్ అది పచ్చివాసన లేకుండా మనం లాస్ట్లో ఇంకొక 5 మినిట్స్ బాగా వేయించి కొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేస్తాము. ముక్కలన్నీ కూడా మనకి ముందే బాగా ఉడికిపోయేలా చూసుకోవాలి. ఇక్కడ చూసారా బాగా వేయించాను. సో ఇంకొంచెం వాటర్ వేసినాను. ఇప్పుడైతే మనం ఇంకొక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఆల్రెడీ ముక్కలు అయితే బాగా మెత్తబడ్డాయి. ఇంతే రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.